హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక విశ్వాదిక వ్లాగ్స్. మనం అనపకాయ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము. వీటిని అనపకాయలు అంటారు, అనప గింజలను కూడా అంటారు. ఇవి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ముందుగా నైట్ నేను గింజల్ని ఉడకబెట్టుకున్నాను. వీటిని వాటర్లో వేడి నీళ్ళలో వేసుకొని ఉడకనిచ్చాను. వీటిని లేకపోతే కర్రీలో కూడా డైరెక్ట్ వాటర్ పోసేసి కూడా ఉడకబెట్టుకోవచ్చు. కాకపోతే నేను ముందుగానే ఉడకబెట్టుకున్నాను. ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్ వేడైన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకున్నాను. కర్రీకి సరిపడా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను నేనైతే. అది ఆయిల్ వేడైన తర్వాత అది వేడి అయ్యే లోపల నేను టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, అలాగే అనపగింజలు కూడా ఉడకబెట్టుకున్నాను. అవి తీసి పక్కకు పెట్టుకున్నాను. అనపకాయలు ఉడకబెట్టుకుని పక్కకు పెట్టేసుకున్నాను. టమాటాలు అయితే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను గ్రేవీ కోసం. ఆయిల్ వేడి అయిన తర్వాత జీలకర్ర అండ్ ఆవాలు వేసుకున్నాను. అవి బాగా ఆయిల్లో వేగనిచ్చాను. వేగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగనిచ్చాను. అవి బాగా వేగిన తర్వాత దానికి సరిపడా అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను. చూడండి, అల్లం పేస్ట్ వేసిన తర్వాత అదే నూనెలో బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని కలిపిన తర్వాత కొంచెం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను. చూడండి, కొత్తిమీర వేసుకొని బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న అనపగింజలు అనేటివి నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ముందుగా వేసుకుంటున్నాను అనపగింజల్ని. టమాటాలు కూడా ముందుగా వేసుకొని చేయొచ్చు, కానీ కాకపోతే నేను గింజలు అనేవి ఆయిల్లో ఫ్రై కావడానికి ముందుగా గింజలు అనేవి వేసుకున్నాను. అవి బాగా ఆయిల్లో వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అనేవి తీసుకున్నాను. కాకపోతే నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను టమాటాలు గ్రేవీ కోసం. టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకోకుండా మీద పోసుకుంటే కర్రీ మీద గంజులో బౌల్ మీద పోసుకుంటే గ్రేవీ లాగా తయారవుతుంది. కాకపోతే నేను కలుపుకున్నాను. కలిపిన తర్వాత అది చూడండి గ్రేవీ లాగా తయారైంది. కొంతమంది వాటర్ కూడా పోసుకోవచ్చు, కాకపోతే నేను వాటర్ పోయడం లేదు. ముందుగానే గింజల్ని ఉడకబెట్టుకున్నాను కాబట్టి. కొంచెం వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాను. చూడండి, గ్రేవీ తయారైంది నాకు టమాటాలు వేసుకోవడం వల్ల. ఆనియన్ కూడా వేసుకొని చేయొచ్చు, కాకపోతే టమాటాలు మాత్రమే వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను లాస్ట్లో కొంచెము కర్రీకి సరిపడా, అండ్ లాస్ట్లో మరి ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. చూడండి, మనకెంతో రుచికరమైన అనపకాయల గింజల కూర రెడీ. చూడండి, మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నిహారిక విశ్వాదిక వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.